ఛత్తీస్గఢ్ అడవుల్లో నిజంగా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులో ఉంది. ఆపరేషన్ కర్రిగుట్ట వేదికగా జరిగినటువంటి ఛత్తీస్గఢ్, మరోవైపు తెలంగాణ, మరోవైపు ఏపీ, ఒడిషా బోర్డర్లు ఏదైతే అడవుల్లో జరిగినటువంటి దండకారణ్యంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ కర్రిగుట్ట వేదికగా జవాన్ల బుల్లెట్ల ధాటికి సుమారుగా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా 210 మంది సుమారుగా చనిపోయారట మావోయిస్టులు. సో వీరందరినీ కూడా స్మరించుకుంటూ మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటుంది మావోయిస్ట్ పార్టీ. ఇప్పటికే హిడ్మా అండ్ టీమ్ ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిక లేఖ సైతం విడుదల చేసినటువంటి సందర్భం. దమ్ముంటే మావోయిస్టుల వారోత్సవాలను ఆపండి చూద్దామంటూ కూడా పోలీసులకు సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. జూలై 28 అంటే సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు కూడా నిజంగా ఇప్పుడు సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దుల్లో అయితే మాత్రం నిజంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు మావోయిస్టులు ఎలా విరుచుకుపడతారో తెలియదు. మరోవైపు మా జవాన్ల బుల్లెట్ల చప్పుళ్లతో ఎప్పుడు ఏ విషయం వినాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళన కూడా ఇటు మావోయిస్ట్ పార్టీలు కూడా నెలకొందనేటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పేసింది, శాంతి చర్చలకి మేము ఒప్పుకునేది లేదు. మేము ఏదైతే చెప్పామో 2026 మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత సమాజాన్ని మేము తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇప్పుడు అడవులన్నిట్లు కూడా జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి చూడాలి, మరి నిజంగా ఈ అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి నిజంగా ధీటుగా వాళ్ళని ఆపగలుగుతుందా కేంద్ర సభ్యుల బృందం? మరోవైపు దీనికి సంబంధించి ఎలాంటి ఏం జరుగుతుందనేది ఇప్పుడు చాలామందిలో ఆతృత నెలకొందని చెప్పుకోవచ్చు.